పండగైనా సంబరమైనా మీ ప్రతి సెలబ్రేషన్కి ఓన్లీ చాయిస్ వేగా జ్యువెలర్స్. ఎక్స్క్లూజివ్ బ్రైడల్ జ్యువెలరీ ఆఫర్స్. షాప్ నౌ. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్నాయి. దీని ప్రభావం నేరుగా సామాన్యుడి జేబుపై పడుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు రికార్డు స్థాయికి చేరుకోవడంతో గత కొన్ని రోజులుగా స్థిరంగా ఉన్న ఇంధన ధరలు ఇప్పుడు మళ్లీ పెరుగుతున్నాయి. దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు గత 8 రోజుల వ్యవధిలోనే 3 సార్లు ధరలను సవరించడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఈరోజు మే 23న మరోసారి ఇంధన ధరలను పెంచుతూ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ పెంపు శనివారం ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వచ్చింది. దీంతో హైదరాబాద్లో పెట్రోల్, డీజిల్ ధరలు మిగతా మెట్రోల్ నగరాల కంటే ఎక్కువగా ఉండడం గమనార్హం. తాజా సవరణతో హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర ₹112.81కు చేరగా 8 రోజుల క్రిందట అంటే మే 15కు ముందు ₹107.46గా ఉన్న ధర ఇప్పుడు ₹5.35 మేర వరకు పెరిగింది. మరోవైపు డీజిల్ ధర ₹100 మార్కును అధిగమించి ₹100.94 చేరుకోవడంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందిగా మారింది. మే 15కు ముందు ₹95.70గా ఉన్న డీజిల్ ధర ఇప్పుడు ₹5కు పైగా పెరిగి రికార్డు స్థాయికి చేరుకుంది. ఢిల్లీ వంటి రాజధాని నగరాల్లో కూడా ధరలు పెరగ తప్పలేదు. ఢిల్లీలో పెట్రోల్ లీటర్కు ₹99.51 ఉండగా డీజిల్ ధర ₹92.49గా నమోదైంది. ముంబైలో పెట్రోల్ ₹108.49గా, డీజిల్ ₹95.02గా ఉన్నాయి. స్థానిక పన్నుల విధానం వల్ల ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ధరలు మారుతున్నాయి. అయితే ఈ ధరల పెరుగుదల వల్ల నిత్యావసర వస్తువుల రవాణా ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం పెట్రోల్, డీజిల్ మాత్రమే కాకుండా పర్యావరణ రహిత ఇంధనంగా భావించే సిఎన్జి ధరలు కూడా వరుసగా పెరుగుతున్నాయి. గత 10 రోజుల్లోనే సిఎన్జి ధర 3వ పెరిగింది. తాజాగా కిలోపై మరో రూపాయి పెంచడంతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. పశ్చిమాసియా సంక్షోభం కొనసాగుతున్నంత కాలం ఈ ధరల పెరుగుదల ఇలాగే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరల స్థిరీకరణ జరిగితే తప్ప ఈ మంటలు చల్లారే అవకాశం లేదు. 8 రోజుల్లోనే 3వ ధరలు పెరగడంతో రోజువారీ అవసరాల కోసం వాహనాలను నమ్ముకున్న సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు బడ్జెట్ను సర్దుబాటు చేసుకోవడం ఇబ్బందిగా మారుతుంది. మరోవైపు 4 రోజులకోసారి చొప్పున ధరలు మారుతుండడంతో వాహనదారులు ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. మొత్తానికి ఇంధన ధరల మోత సామాన్యుడిపై మరో భారాన్ని మోపుతుంది.